గా కొండలకి బండలకి రైతు భరోసా మనమేస్తామమ్మా. రైతు భరోసా పైసలు పడ్డాయి. వీడికి కూడా రైతు భరోసా పడిందా? మరి నాకు పడలేదేంది? ఏం చేద్దామంటావు మరి? ఆగు, నేను టిల్లర్ నన్ను అడుగుతా. ఇదేంది బాపు పుల్లలు ఏరుకుంటున్నావు? ఏమైనా పిచ్చోని అనుకున్నావారా టిల్లు? చిత్తి పేరుస్తున్నాను. ఆ? గా కాంగ్రెస్ పతనానికా బాపు? కాదురా, సాయంత్రం మందు సిట్టింగ్ వేస్తున్నా మంటకి. సార్ 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 టిల్లు సార్. ఏందమ్మా? సార్ అది తెలంగాణ రైతులందరికీ రైతు భరోసా పడ్డది సార్, నాకే పడలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే మన బీఆర్ఎస్ కార్యకర్తలకి అన్యాయం చేస్తుంది. గందుకే నీకు రైతు బంధు వేయలే. అయినా నీ పొలం ఎక్కడా? గది మీకు తెలుసు కదా సార్, ఆ కొండ కొండ కొండ. గా కొండలకి బండలకి రైతు భరోసా మనమేస్తామమ్మా. ఎందుకంటే నువ్వు మా పింకి కాబట్టి. ఇప్పుడు వచ్చింది చాలా స్ట్రిక్ట్ మాస్టరు. కొండలకి వెంచర్లకి ఖాళీ ప్లేస్లకి రైతు భరోసా వేయడు. గీసారి మీరు మా అయ్యనే గెలిపియండ్రి, మీకు రైతు భరోసా పడేలా తప్పక చేస్తా. గట్లనే సార్. హేగా నువ్వు ఓ అమ్మా, నాకు సిట్టింగ్ కి టైం అయింది. కల్వకుంట్ల దొంగలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక.